మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ రైల్వే ఫ్లైఓవర్ వల్ల రోడ్డు పక్కనే ఉన్న ఇళ్లను కోల్పోయిన బాధితులు తమ గోడును వెళ్లగొక్కుతున్నారు. గత 20 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైల్వే ఫ్లైఓవర్ వల్ల రోడ్డు పక్కనే ఉన్న ఇళ్లను కోల్పోయిన బాధితులు సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మంది ఈ రోడ్డు విస్తరణలో ఇళ్లు ఆస్తులు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇప్పటి వరకు ఎంతో మంది ఎమ్మెల్యేలు 7 కలెక్టర్లు మారినా మా తలరాతలు మాత్రం మారలేదు. రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం సర్వం కోల్పోయిన మాకు నష్టపరిహారం ఇవ్వడంలో ఎందుకు తాత్సారం చేస్తుందని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి. 100 గజాల ఫ్లాట్లు మరియు నష్టపరిహారం చెక్కుల రూపంలో నేరుగా బాధితులకు అందజేయాలి. కోర్టులో ఉన్న పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని బాధితులు హెచ్చరిస్తున్నారు. సెల్ఫిష్ రాజకీయాలకు స్వస్తి పలికి తమ కడుపు కోతను చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బాధితుల సంఘం అధ్యక్షుడు శ్రావణ్ గౌడ్, బబ్బా శంకర్, వెంకటేష్, లగ్గోని బాబుగౌడ్, కాళీదాస్ చారి, నిరంజన్, సాయి, లగ్గం శ్రీనివాస్ గౌడ్, రాజలింగం, రాకేష్, రాహుల్, లక్ష్మణ్, పవన్, ఓబులు, చంద్రశేఖర్, స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. ఇంతవరకు లేదు. మాకు 4 రెట్లు ఇస్తున్నారు. ఇలా జిహెచ్ఎంసీలో కలిసింది 4 రెట్లు ఎక్కడ పోయింది? కోట్లు పైసలు ఎక్కడ పోయినాయి? ఇప్పటి వరకు కోట్లలో పైసలు రాలేదు. 4 వంతు రాలేదు. 100 గజాలు ప్లాట్ ఇస్తున్నారు, మోసం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు, మోసం చేశారు. మల్లారెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మోసం చేశారు. కాంగ్రెస్ ఉన్న మోసం చేశారు. అందరూ చెప్పారు మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, ప్లాట్ ఇస్తాము, అన్నీ ఇస్తానే. ఎవరు మాట్లాడలే. నిన్న రేవంత్ రెడ్డి అన్న దగ్గర వేసి మాట్లాడారు. ఏమని మాట్లాడారు? డబ్బులు ఇస్తాము, కనీసం బ్రిడ్జ్ కోసం మాట్లాడారు. మా బాధితుల కోసం మాట్లాడలే. స్పష్టత లేదు అన్న. దయచేసి మా బాధితుల కోసం మాట్లాడడం కోరుతున్నాం. వెంటనే చెల్లించాలి. రోడ్డు బాధితులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి. రోడ్డు బాధితులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి. దయచేసి ఈ న్యూస్ ఈ మీడియా ద్వారా రేవంత్ అన్న మన సీఎం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలి. మా రోడ్డు బాధితుల ఆర్తనాదాలు తెలవాలి అన్న. రేవంత్ అన్న దయచేసి మా బాధితుల పైసలు అందరూ జమ చేపియండి అన్న. లేకపోతే అందరు చచ్చిపోతారు, మా ప్రాణాలు వస్తున్నాయి. దయచేసి మా బాధితుల పైసలు కూడా మాకు శాంక్షన్ చేయండి. ఆ కోర్టులోకి వెళ్ళి విత్డ్రా చేసి ఆ కలెక్టర్ ఆర్డీఓ నుంచి మాకు అకౌంట్లో వేయించే బాధ్యత రేవంత్ అన్న. దయచేసి పుణ్యం కట్టుకోండి. అలా గత 20 ఏళ్ళ నుంచి ఏ పొలిటికల్ మాకు ఇంతవరకు ఏ నష్టపరిహారం చెల్లించలేదు. మీరు కాక బ్రిడ్జ్ కట్టుకోర్రి, మాకు నష్టపరిహారం చేసినాక బ్రిడ్జ్ కట్టుకోర్రి. మాకు 100 గజాలు జాగా ఇస్తాను, కొల్లపూర్లో జాగా లేదు, డబుల్ బెడ్రూమ్ లేదు. ఇంతవరకు 20 ఏళ్ళ నుంచి ₹1 ఇంతవరకు ఇవ్వలేదు. మాకు కావాలని చేస్తారా, ఎందుకు చేస్తారో తెలుసుకోవాలి. ప్రతి ఒక్క పొలిటికల్ ఆయన వస్తారు, బ్రిడ్జ్ గురించి మాట్లాడతారు కానీ బాధ్యత గురించి ఏం మాట్లాడతారు. ఇప్పటికైనా అందరికి రాజకీయాలు చెప్తున్నాము. దయచేసి మాకు ఈ పొలిటికల్ పక్క పెట్టి మాకు బాధితులకు నష్టపరిహారం కోరుతున్నాము. బాధితులకు నష్టపరిహారం వెంటనే, రోడ్డు బాధితులకు నష్టపరిహారం వెంటనే, రోడ్డు బాధితులకు నష్టపరిహారం వెంటనే, రోడ్డు బాధితుల ఐక్యత, రోడ్డు బాధితుల ఐక్యత. ఈరోజు రోడ్డు బాధితుల సమరపేరి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే గత 25 సంవత్సరాల సంది ఈ రోడ్డు బ్రిడ్జ్ మూలాన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, అలాగే రోడ్డు మీద పడ్డారు. నేను ఎన్నిసార్లు చెప్పినా, నేను దాదాపు ఇంటర్ నుంచి ఇప్పటి వరకు నేను చూసుకుంటున్నాను కానీ ఇంతవరకు ఏ పొలిటికల్ వ్యక్తి అయినా ఇప్పటికీ 10 మంది ఎమ్మెల్యేలు మారారు, 7 మంది కలెక్టర్ మారారు, 5 మంది మినిస్టర్లు మారారు. ఎవరన్నా కనీసం అలా స్వార్థం కోసం వాళ్ళు చూసుకుంటారు కానీ మన ఘట్కేసర్లో ఉన్న రైల్వే బ్రిడ్జ్ పూర్తిగా చేనిస్తలేరు. అలాగే దానికన్నా ముందు రోడ్డులో పడ్డ రైల్వే బాధితులు అంటే మేమందరం, మా బాధితులు ఎక్కడ పోవాలి? నిన్న మొన్న అందరూ వేరు, బీజేపీ వాళ్ళు వేరు, కాంగ్రెస్ వాళ్ళు వేరు, టీఆర్ఎస్ వాళ్ళు వేరు, అందరూ వేరు. మన బాధితుల కోసం ఏమడిగారు? మీరు ఖాళీ బ్రిడ్జ్ కోసమే 2 కోట్ల రూపాయలు 4 కోట్ల రూపాయలు తెచ్చుకోరు. మనం దానికి సంతోషమే, మేము సమ్మతిస్తున్నాము. బ్రిడ్జ్ కావాలని సమ్మతిస్తున్నాం. కానీ మనం రోడ్డు బాధితులు అలా రోడ్డు మీద పడ్డారు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? జీవనోపాధి అంటే వాళ్ళకు రోడ్డు మీద మీరు ప్రకటించిన అమౌంట్ కోట్ల ఉండి ఆ కోట్ల దాదాపు 5 సంవత్సరాల సంది మేము వెతుకులాటలో మేము మునిగి చాలా ఇబ్బంది పాడుతున్నాం. మేము తిరగలేక చచ్చిపోతున్నాము. అన్న రేవంత్ అన్న, ఈ వీడియో ఇట్లా మీ దాకా మెసేజ్ పాస్ అయితే ఘట్కేసర్లో ఉన్న రాజకీయ నాయకులంతా సెల్ఫిష్ వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు రోడ్డు బాధితులకు ఏనాడు న్యాయం చేయలేదు. బ్రిడ్జ్ కోసమే తప్ప ఇంకా దేని కోసం మాట్లాడలేదు. బ్రిడ్జ్ కోసం మేము సమ్మతిస్తున్నాం కానీ మాకు రోడ్డు బాధితులకు కూడా న్యాయం చేయండి. కోర్టులో ఉన్నాయి తీసుకోమంటారు. కోర్టులో ఎన్నేళ్ళు తిరగాలి? మేము ఎన్నేళ్ళు తిరగాలి? 5-10 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు లేదు. మా తాతలు చనిపోయారు, మా నాయనలు చచ్చిపోయారు. ఇప్పుడు మేము కూడా చచ్చిపోవాలా? రేవంత్ అన్న ఈ న్యూస్ మీ దగ్గర రావాలి. దయచేసి రేవంత్ అన్న దగ్గరికి ఈ న్యూస్ పోవాలి. రోడ్డు మీద బాధితులకు దయచేసి కోర్టులో ఉన్న పైసలు ఆర్డీఓ అకౌంట్ వేసి ఆర్డీఓ అకౌంట్ నుంచి మా చెక్కుల రూపంలో మాకు ఇస్తే
మాకు సంతోషం ఉంటుంది, పిచ్చు కూడా సంతోషంగా అవుతుంది. మా ఆర్తనాదాలు మంచివి కావు. మాకు రోడ్డు మీద పైసలు రాకపోతే మా ఆర్తనాదాలు మంచివి కాదు, పిచ్చు పనులు కూడా కావు. గట్టు పైసల తల్లి సాక్షి ఊళ్ళో ఉన్న గట్టు పైసల తల్లి సాక్షిగా అందరూ పోయారు. బీజేపీ లేరు, టీఆర్ఎస్ లేరు, కాంగ్రెస్ ఏం చేసిరు? మీరు పిచ్చు కోసం కొట్లాడారు. బాధితులు ఎక్కడ పోయారు? బాధితులు ఏంటి? పిచ్చి ఎక్కడుంది? బాధితులు ఏంటి? పిచ్చి ఎక్కడుంది? బాధితులు కులగొట్టుకుంటే ఇలా పిచ్చు స్టార్ట్ చేసారు. మరి ఆ బాధితులకు మీరు ఎందుకు అండగా ఉండలేరు? బాధితులకు పైసలు ఎందుకు ఇస్తలేరు? రోడ్ల మీద ఉంటారు బాధితులు, ఎవరు ఇవ్వాలి? మరి మీరు రేవంత్ రెడ్డి అన్న దగ్గర ఎందుకు మాట్లాడాలి? ఈ కోట్ల ఉన్న పైసలు కనీసం మీ దమ్ము ఉంటే ఆడియో అక్కడ వేసి ఆడియో నుంచి మా అకౌంట్ చెక్కుల రూపాయలు ఇప్పిరి, అప్పుడు మీరు తీసుకోవాలని అనుకుంటాం. అప్పుడు కట్కేసే రాజకీయాన్ని ఒప్పుకుంటాం. లేదంటే కట్కేసే రాజకీయం జీరో అన్నారు. కట్కేసే రాజకీయం, కట్కేసే రాజకీయం, కట్కేసే రాజకీయం, కట్కేసే రాజకీయం, కట్కేసే రాజకీయం, కట్కేసే రాజకీయం.